నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారు నమస్తే. నమస్కారం మేడం. నాకు తెలిసి ఇది మనది థర్డ్ సెషన్ అనుకుంటాను. అవును మేడం. ఫస్ట్ 2 సెషన్స్ కూడా హ్యూజ్ రెస్పాన్స్. అవును. అయితే రీసెంట్గా నేను మీది ఒక వీడియో కూడా చూశాను మీ ఓకే. యూట్యూబ్ ఛానల్లో. విజయనగరంలో అసలు ఒక పెద్ద యుద్ధమే చేశారు వెళ్ళి. ఏంటి దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి? అంటే మేడం ఇప్పుడు మేము విజయనగరం జిల్లాలో మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసాం. ఆయన పేరు పాస్టర్ పేరు శ్రీను. ఆయన మతం మారి కూడా పేరు మార్చుకోలేదు. ఆ శ్రీను అనే పాస్టర్ ఏం చేశాడంటే ఎక్కడైతే మేము మీటింగ్ ఏర్పాటు చేసామో అంటే మేము గుడి లోపల మీటింగ్ పెట్టుకున్నాం. అదే గుడి బయట మొన్న సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆ సెమీ క్రిస్మస్లో పాల్గొన్న వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి తెలియదు. ఏంటండి సెమీ సెమీ క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏం చేస్తారు? అంటే క్రిస్మస్ రావడానికి ముందే సెమీ క్రిస్మస్ లాంటి ప్రోగ్రామ్స్ పెడుతూ లైక్ ఉంటారు. సెలబ్రేషన్ చేస్తుంటారు. అవును. మెయిన్ క్రిస్మస్ వేరు, సెమీ క్రిస్మస్ వేరు. అంటే అప్పుడు వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వడము కానీ అంటే అక్కడ కొన్ని గేమ్స్ పెట్టి గిఫ్ట్లు ఇవ్వడం లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు అనమాట. అందరికి భోజనాలు పెడుతున్నారు. క్రిస్మస్ రోజు చర్చిలో భోజనాలు పెట్టారు, సెమీ క్రిస్మస్ రోజు పెట్టుకుంటారు అనమాట. సో అక్కడ అటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ పాస్టరు అందరి ముందు అన్నాడు, మనం విగ్రహార్థన చెయ్యొద్దు, విగ్రహార్థన మహాపాపము. సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్న విగ్రహార్థన అంటే ఏంది, విగ్రహార్థన మహాపాపం అంటే ఏందని చెప్పి కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. అక్కడ ఉన్న పిల్లలకి కానీ యువత కానీ లేకపోతే అక్కడ పనిచేసుకున్న వాళ్ళు అంతగా ఉన్నారనమాట వాళ్ళకి. అక్కడ తర్వాత ఒక సెమీ క్రిస్మస్ వాడి ప్రోగ్రామ్ వాడు చేసుకున్నాడు. ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క యేసు నిజమైన దేవుడు, యేసు నమ్ముకోండి అని చెప్పేసి రకరకాల పుస్తకాలు అవి పేపర్లు ఇచ్చుకుంటూ వెళ్ళాడు అనమాట, కరపత్రికలు అంటూ. అది మా దృష్టికి వచ్చింది. సరే వాడు మీటింగ్ ఏ రోజైతే పెట్టాడో అదే రోజు మేము మీటింగ్ పెట్టలేదు. వాటి మీటింగ్ అయిపోయిన తర్వాత మేము మరుసటి రోజు మేము మీటింగ్ పెట్టుకున్నాం. మేమేం భోజనాల కార్యక్రమం లేవు, ఏమీ లేవు. జస్ట్ గుడి లోపల మైక్ పట్టుకుంటూ మాట్లాడడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ అనుకోకుండా జనాలు క్రౌడ్ చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత నేను అందరికీ కూడా నా స్పీచ్ విన్న అక్కడ ఉన్న టీం అందరూ కూడా ఒక 3-4 మేము వెళ్ళింది. నాతో పాటు ఒక శివాలి గారు, మా కెమెరామెన్, ఆ తర్వాత 2 వచ్చారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళెవ్వరికి నేను తెలియదు, నా ఛానల్ తెలియదు, నేను ఏం చేస్తుంటానో కూడా తెలియదు. ఆ తర్వాత నేను చెప్పడం స్టార్ట్ చేస్తే అక్కడ ఉన్న నా మాటలు అట్రాక్ట్ అయ్యి జనాలు అందరూ వచ్చారు, వింటున్నారు. అబ్బా ప్రవీణ్ కుమార్ ఎవరు, అసలు ఏం చెప్తున్నాడు, మంచిగా చెప్తున్నాడు కదా అని. నేను బైబిల్లో ఉన్నటువంటి యేసు ఏంటి, పాస్టర్ల ప్రచారం ఏంటి, వాళ్ళు చేసే విగ్రహార్థన మహాపాపం అంటున్నది మన దేవుళ్ళను, మన పూజించే దేవుళ్ళు అంటున్నారు, ఇవి తెలుసుకోండి. వాళ్ళు అందరూ ఒకటే అన్న భావన మనలో ఉన్నట్టు వాళ్ళకు ఉండదు. సో వాళ్ళు ప్రసాదాలు తిను అని నా రెగ్యులర్ టాపిక్ చెప్పుకుంటూ పోయాం. ఇది ఎక్కడ కూడా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా లేదు. అంటే ఈ టాపిక్ అంతా విన్న తర్వాత అప్పటికప్పుడు నాకు అట్రాక్ట్ అయ్యి నాకు చాలామంది అభిమానంగా మారారు. కానీ ఈ పాస్టర్ శ్రీను అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ నా ఛానల్ వ్యూయర్స్, నా ఛానల్ సబ్స్క్రైబర్స్. వాడేం ప్లాన్ చేశాడంటే, ఈ ప్రవీణ్ ఇక్కడికి వచ్చి ఇలా అంటున్నాడు కదా, ఇప్పుడు ప్రవీణ్ కానీ హిందువుల చేతి తిరగబట్టించి కొట్టిద్దాం అని చెప్పి ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకుని సరాసరి ఒక 3-4 వేసుకొని వచ్చేసిండు. అది ఎక్కడికి వచ్చాడు, మా గుడి దగ్గరికి వచ్చాడు. మేము గుడిలో మీటింగ్ పెట్టుకున్నాం. గుడి లోపలికి వచ్చేసాడు. వచ్చేసి అది రాములవారి గుడి. అది భగవద్గీత సంబంధించి ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్కి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ జరిగి లోపలికి వచ్చేసి నువ్వేం గిట్ట మాట్లాడుతున్నావు ప్రవీణ్, నువ్వు ఎవరో నాకు తెలుసు అంటే అతను నా వీడియోలోనే తెలుసు. కాబట్టి అక్కడ ఏం చేశాడంటే అప్పటికప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ వరుసలు కలుపుతున్నాడు. ఒక అతని పేరు గణపతి, నువ్వు గణపతి ఎవరు, మా తమ్ముడు, నేను మిమ్మల్ని ఆరాధిస్తాను అది అంటున్నాడు. సరే జై శ్రీరామ్ అని చెప్పిన, అనట్లేదు. సరే దేశభక్తి ఉంటే జై బోలో భారత్ మాతాకి జై అనమని చెప్పిన, అనట్లేదు. సరే అన్నీ ఒకటే కదా, ఇక్కడ ఉన్న బ్యాచ్ అందరూ కలిసి నీతో పాటు సెమీ క్రిస్మస్కి వచ్చి భోజనం చేశారు కదా, మరి నువ్వు ఇప్పుడు గుడి లోపలికి వచ్చి ప్రసాదం తినమని చెప్పిన, తినట్లేదు. నేను అదే వీళ్ళకి చెప్పానన్నా. సో ఆ తర్వాత వాడు వాయిస్ రేస్ చేయడము, తర్వాత చర్చిలో మైక్లో ప్రవీణ్ వచ్చాడు, మన ఊర్లో మతాల మధ్య చిచ్చులు పెడుతున్నాడు అని చెప్పేసి గొడవ రేస్ చేయడము, ఆ తర్వాత రభస పెద్దగా అయిపోయింది. అనుకోకుండా అనూహ్యమైనటువంటి రీతిలో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వాడు ఏమనుకున్నాడంటే, ప్రవీణ్ గారు ఇది ఊరు కాదు, ఇక్కడ నీ ఊర్లో ఉన్నది నేనే, కాబట్టి నేను పాస్టర్ని, కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇస్తారు, నాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి వాడు ఎక్స్పెక్ట్ చేశాడు. అక్కడ నా స్పీచ్కి పిల్లలు కూడా, ఒక పాప పేరు ఇందు, మైనర్ అమ్మాయి, ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా కూడా మేము ఆ ఊరు దాటి కారెక్కి పోయేంత వరకు మాతోటే ఉంది. అన్న నాకు అర్థమైపోయిందన్న మీరేం మాట్లాడుతున్నారో, వీళ్ళు ఇలా చేస్తారని చెప్పి నాకు తెలియదు, మేము ఇదే సెమీ క్రిస్మస్ నేను భోజనం చేశాను, వాళ్ళు నాకు కరపత్రం ఇచ్చిన నేను తీసుకున్నానని చెప్పేసి అన్నాడు. తర్వాత నేను రాసిన పుస్తకం మీద కూడా గోలగోల, చూడండి యేసుప్రభు గురించి అట్లా చండాలంగా రాశాడు, యేసుప్రభు గురించి పాస్టర్ గురించి అంత చండాలంగా రాశా అని చెప్పేసి ఆ కోలాహలంలో అంటా ఉన్నాడు. నేను ఆ పుస్తకం పట్టుకుని అంటున్నా, నేను బైబిల్లో లేనివి నేను ఇందులో ఏదైనా రాసి ఉంటే పాస్టర్ గారు నేను మీరు ఏం చెప్తా చేస్తానా అంట, నేను మీతో సంబంధం లేదు నేను మీతో మాట్లాడను అంటున్నాడు. మాతో పాటు శివాలి మేడం గారిని వచ్చారు, మాతో పాటు మా టీం మెంబర్.
తను ఒక నిమిషం టైం ఇస్తే తను ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే ఒక నిమిషం కూడా టైం ఇవ్వట్లేదు. నీతో మాట్లాడు, నువ్వు ఇది మా ఊరు కాదు నువ్వు ఎవరు అని చెప్పేసి అంటున్నాడు. వాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పాస్టర్ వైపు తిప్పుకొని నన్ను కొట్టిద్దామని ప్లాన్ చేశాడు. రివర్స్లో ఏమైందంటే అక్కడున్న జనాలందరూ కూడా పాస్టర్ మీద రివర్స్ అయ్యారు. నువ్వు ఇక్కడ ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు, ఇంకా ఇక్కడ సెమిక్రిస్ని మేము ఇక్కడ జరపనివ్వము అని చెప్పేసి రకరకాలుగా అన్నారు. ఆ తర్వాత మా కారు తర్వాత ఊరందరూ కూడా మొత్తం కోలాహలం అయిపోతుంది. అందరూ కూడా ఇంట్లోంచి బయటకు వస్తున్నారు. ఈ గొడవల్లో ఇంకా అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిద్దాం, ఇంకా గొడవ పెద్దగా అవుతుంది అని చెప్పేసి మేము అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు కూడా కారులో మమ్మల్ని ఫాలో అయ్యారు. ఎవరు? ఆ చర్చి లోపల మైకులు అరుస్తున్నారు. ప్రవీణ్ వచ్చారు, అతను ఈ ఊరికి సంబంధం లేదు, ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చాడు, అతను హిందూ అన్నప్పుడు హిందూ గురించి చెప్పుకోవాలి, రామాయణం గురించి చెప్పుకోవాలి, బైబిల్ గురించి ఆయనకి ఎందుకు అని చెప్పేసి అరుచుకుంటూ అట్లా వచ్చారు. ఆ పాప ఎవరంటే హిందూ, నాకు పేరు బాగా గుర్తుంది. పాపం ఆ పాప రిస్క్ చేసి వచ్చింది. అంటే అసలు ఆ గ్రామంలో ఏంటంటే మాకు డిన్నర్ ఫెసిలిటీ అక్కడే ఉంది. మాకు అప్పుడు టైం వచ్చేసి 10-11 అవుతుంది. అక్కడ డిన్నర్ చేసేసి మేము అక్కడే స్టే చేద్దాం అనుకున్నాం. కానీ అక్కడ స్టే చేస్తే మళ్ళీ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి వాడికి నా మీద బాగా పీకల దాకా ఉంది కాబట్టి ఆ సమయంలో మేము ఆ ఊరు దాటవలసిన పరిస్థితి వచ్చింది. తర్వాత మేము విజయనగరం టౌన్కి వచ్చేసరికి 1-2 ఆ టైం అయింది. అప్పటికప్పుడు రూమ్స్ అరేంజ్ చేసుకొని వెళ్ళి అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. ఇక్కడ నాదేంటంటే వాడికి వేసినటువంటి అలిగేషన్స్ ఏంటంటే ఫస్ట్ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రవీణ్ ఊర్ల మధ్య తిరుగుతున్నారు. చాలామంది పాస్టర్లు కూడా అదే అంటుంటారు. ఎవరు మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు? ఇప్పుడు పాస్టర్లు వెళ్ళి మీరు పూజించే దేవుళ్ళు రాళ్ళు, విగ్రహాలు అవి పూజించొద్దు, యేసు మాత్రమే నిజమైన దేవుడు, యేసును మాత్రమే నమ్ముకోండి అని చెప్పేసి ఈ పాస్టర్లు అంటుంటే అది మతాల మధ్య చిచ్చు అవుతుందా? నేను వెళ్ళేసి మనము హిందూ దేవుము, మనం రాముడైనా కృష్ణుడైనా ఏ దేవుడైనా ఒకటే, మనం వాళ్ళని గౌరవిద్దాము, కాకపోతే మనం ఆ మతంలోకి వెళ్తే జరగబోయే అనార్థాలు ఇది అని చెప్తే వాళ్ళు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వాళ్ళు వెళ్తున్నారు. ఈ మతాల మధ్య అంటే ఇప్పుడు వాళ్ళు ఊర్లోకి వెళ్ళారనుకో మేడం, ఏమవుతుంది? మా యేసు నమ్మాలి అంటారు. ఆ యేసు నమ్మిన వాళ్ళకి ఇంట్లో యేసు మతం నచ్చిన వాళ్ళకి గొడవలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి. అలాగే ఎంతోమంది విడిపోయారు. ఇప్పుడు విగ్రహార్థం చేయొద్దు అంటారు. అలా విగ్రహార్థం చేయొద్దు అంటే హిందూ దేవతను అన్నట్లుగా, హిందూ దేవులు అన్నట్లే కదా. అలాగే ఇంట్లో కుటుంబాల మధ్య కలహాలు అవుతున్నాయి. ప్రార్థన ద్వారా రోగాలు తగ్గిస్తామని చెప్పేసి మూఢనమ్మకం దగ్గర వెళ్ళి ప్రాణాలు తీస్తారు. అత్తాకోడల మధ్య, తల్లి కొడుకుల మధ్య గొడవలు పెడుతూ ఇలాగా అవుతుంది. అసలు ఊరు మొత్తం కూడా 2 భాగాలుగా విడిపోతుంది. ఎందుకంటే ఆ క్రైస్తవ మత సిద్ధాంతాలే హిందువులు అంటే అన్యులని, హిందువులు అంటే విగ్రహార్థం చెప్పేసి ఆ మతాలు, ఆ మత సిద్ధాంతాలు అట్లాంటివి. అంటే ఈ పాస్టర్లు వెళ్ళి మొత్తం ఊర్లలో చర్చిలు కట్టి ఆ ఊర్లలో సంతోషంగా ఉన్న వాళ్ళందరినీ మతాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ మనసులలో విద్వేషాన్ని రెచ్చగొట్టి దేశభక్తికి, హిందూ సంస్కృతికి, మన భారతదేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తుంటే నేను అక్కడికి వెళ్ళి సమానత్వాన్ని, శాంతిని నేను నేర్పించడానికి సత్యమైనటువంటి మార్గంలోకి నేను తీసుకెళ్తున్నాను. ఇందులో నా బుక్లెట్ అంటున్నారు. మరి నా బుక్లెట్ మీద కూర్చొని డిబేట్ చేయి. అవి బైబిల్లో ఉన్నాయా లేవా? నేను బైబిల్లో లేవు, నేను ఏమైనా రాశానా? ఒకరు కూడా డిబేట్కి రాడు. తర్వాత ఈ పుస్తకం మీద డిబేట్ చేయాలి అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే, ఒక అతను ఉన్నాడు, వాళ్ళు వచ్చారు, 2-3 డిబేట్లకు వచ్చారు. మేము ఆన్లైన్ డిబేట్ చేశాము. వాళ్ళు ఏంటంటే టీఎస్ కుమార్ అని చెప్పి, క్రాంతి కుమార్ అని చెప్పేసి వాళ్ళకు అంటే నా దృష్టిలో వాళ్ళు బచ్చగాళ్ళు. ఎందుకంటున్నానంటే వాళ్ళు నిన్న మొన్న మతం మారిన వాళ్ళు. శివకుమార్ అంటే హిందువు, నిన్న మొన్న మతం మారిండు. క్రాంతి కుమార్ కూడా హిందూ, నిన్న మొన్న మతం మారారు. నేను బయటతో ఈ క్రైస్తవ మతం ఏంటి, ఈ సిద్ధాంతాలు ఏంటి, ఇలాంటి పాస్టర్లు అనే నరరూప రాక్షసుల మధ్య ఈ బైబిల్ ఏందని చెప్పేసి వాళ్ళ మధ్య పుట్టి పెరిగినవని కాబట్టి నాకు వాటి గురించి పూర్తిగా అవగాహన ఉంది. సో వీళ్ళకి హిందూ గ్రంథాల గురించి అవగాహన ఉండొచ్చు, నాకు తెలియదు. అది నాకు బైబిల్ గురించి అవగాహన ఉంది. ఈ బైబిల్ గురించి వీటికి సమాధానం చెప్పమంటే నీ రాముడిట్ట, నీ కృష్ణుడిట్ట, అవన్నీ మీకెందుకు? మేము అడిగింది బైబిల్లో క్వశ్చన్స్, వీటికి సమాధానం చెప్పాలి. అంతేగాని ఇలాంటి అడ్డదిడ్డమైనటువంటి క్వశ్చన్స్ చేస్తున్నారు. పైగా నేను బైబిల్ మొత్తం చదివి ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ వచనాలు నేను రాసేంత వరకు కూడా వాళ్ళకి తెలియదు. ఆ టీఎస్ కుమార్ అని, క్రాంతి కుమార్ అని, ఈ బచ్చ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను బైబిల్లో నేను రాసేంత వరకు కూడా ఇటువంటి వచనాలు ఉన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. నా ద్వారా తెలుసుకొని అవి కవరింగ్ చేయడం కోసం మళ్ళీ నాతోటి డిబేట్కి వచ్చి మరి వీటికి సమాధానం చెప్పకుండా మరి మీ కృష్ణుడట్ట, మీ కలికిట అని చెప్పేసి అడ్డదిడ్డమైన సమాధానం చెప్తున్నారు. నేను అట్లాంటి వాళ్ళతో నేను డిబేట్ చేయను. అసలు వాళ్ళ ముందు పాస్టర్లే కాదు. నేను ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఛానల్కి వ్యూవర్స్ లేదు, వాళ్ళు ఎవరు కూడా ఎవరికి తెలియదు. కేవలం నాతో డిబేట్ అని చెప్పేసి వాళ్ళు నా పక్కన ఉండి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం, వాళ్ళ పేరు కోసం చేసే ఆ డ్రామా ఇటువంటి నేను చేయనన్నా. నేను ఏమన్నా అంటే నువ్వు పాస్టరా కాదా, ఏ డినామినేషన్కి చెందిన వాడివి, ఆ డినామినేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి నువ్వు పాస్టర్ అయినట్టు. అలాంటి వాళ్ళకి ఏమీ లేవు. అలాంటి వాళ్ళతో నేను డిబేట్ చేయాలని నేను అనుకోవట్లేదు. అది ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఎవరు మతాల మధ్య చిచ్చు పెడుతుందో ఆ గ్రామంలో వాళ్ళందరికీ అర్థమైపోయింది.
వాళ్ళెవ్వరికి ఏమీ తెలియదు. కాబట్టి ఇటువంటివి నేను వెళ్ళడము, నన్ను అడ్డుకోవడం, అసలు నేను ఎక్కడున్నాను, ఏ దేశంలో ఉన్నాను, నా సంస్కృతి గురించి, నా దేశం గురించి, నా ధర్మం గురించి, ఆ ధర్మంలో ఉన్నటువంటి లోపాల గురించి వాక్ చాతుర్యం నాకు ఉందా లేదా, భావ ప్రకటన స్వేచ్ఛ నాకు ఉందా లేదా,